అందరికీ నమస్కారం అండి. ఈరోజు కనుక చూసుకుంటే కృష్ణరాజు గారు అరెస్ట్ చేసి తీసుకురావడం, రిమాండ్ పెట్టడం జరిగింది. మేమైతే దీనికైతే మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని మేమైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆరోపణలు మహిళా లోకం మొత్తం సిగ్గుతో తలదించుకొని ఇళ్లల్లో బయటికి రాలేనటువంటి పరిస్థితి, అన్నిటికీ మించి మానసికంగా హత్య గావించబడినటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. అన్నిటికీ మించి ఇంకొక ముఖ్యమైన విషయం, వాళ్ళల్లో కనీస పశ్చాత్తాప ధోరణి అనేది కనపడట్లేదు. వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత రాష్ట్రంలో విపరీతంగా మహిళా ఆగ్రహ జ్వాలలు రగులుతున్న వేళ కూడా వాళ్ళ సలహాదారు, గత ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ సాక్షి ఛానల్లో మళ్ళీ మహిళలను ఉద్దేశించి సంకర జాతి అని అన్నారు. సంకర జాతి అనే మాట ఎంత దారుణమైనటువంటి మాట నేను ఇప్పుడు అడుగుతున్నాను. సంకర జాతి అనేది ఆయన నోటి నుండి వచ్చింది. వాస్తవానికి అమరావతి మహిళలు త్యాగమూర్తులు, చరిత్రలో నిలిచిపోయేటువంటి వాళ్ళు. ఇప్పటికి చెబుతున్నాను, అమరావతి ముమ్మాటికి దేవతల రాజధాని. మరీ చెప్తున్నాను. కాదు అని ఎవరైనా సరే కాలరాయాలన్నా వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు తప్ప అమరావతి అజరామరంగా నిలిచిపోతుంది. అది చూసి ఓర్చుకోలేక మీరు సంకర జాతి అని చెప్పి పోల్చారు, వేసలన్నారు. కానీ నేను అదే సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నాను, సంకర జాతి, మీరు సంకర జాతి అయితే ఇలాంటి మాటలు వస్తాయి అంతే తప్ప ఇక్కడ అమరావతి మహిళలు అజరామరంగా చరిత్రలో వాళ్ళ త్యాగాలు నిలిచిపోతున్నాయి. చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి వాళ్ళు అమరావతి మహిళలు. ఇదే అమరావతిలో పక్కన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ చూసుకుంటే కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారు. అక్కడ చూసుకుంటే అమరలింగేశ్వర స్వామి ఉన్నారు. ఇంతమంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్న ప్రాంతాన్ని అమరావతిని నామకరణం చేస్తే సిగ్గు లజ్జ అన్నీ మర్చిపోయి వెచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా నోరు ఉంది కదా అని చెప్పి మీడియా ముందుకొచ్చి నువ్వేమో సంకర తెగంటావు, వాడేమో వేసల రాజధాని అంటారు. మీ నాయకుడు భార్య, మీ నాయకుడు ఎక్కడున్నారు? మేము ఆ మాటలు అనలేము. మాకు ఒక సంస్కారం ఉంది. రైతు బిడ్డలం మేము. అన్నం పెట్టే రైతు బిడ్డలను పట్టుకొని మీ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. కాబట్టి దీనికి తగిన వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టినంత మాత్రం మా సమస్య పోదు. వీళ్ళు అసలు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారు? ఎప్పటికి కూడా వీళ్ళలో పశ్చాత్తాప ధోరణి కనపడలేదు అంటే రాష్ట్రంలో ఈ విధమైన కల్చర్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మీడియాలో మాట్లాడారు, రేపు సమాజంలో బయట మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు. ఒకప్పుడు RRR గారు ఏ నేరం చేయకపోయినా దేశద్రోహం కేసు పెట్టి లోపలేసి విచ్చలవిడిగా కాళ్ళు పగలగొట్టారు కదా. ఇప్పుడేంటి? చంద్రబాబు నాయుడు గారు గౌరవ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం, మేము డీజీపీ గారిని కూడా అడుగుతున్నాము. ఇప్పుడేంటి? మా మహిళలకు రక్షణ ఏది? ఏ నేరం చేయని వాళ్ళకి దేశద్రోహం కేసులు వేశారు. మరి వీళ్ళకి ఏ విధమైన కేసులు వేస్తారు? వీళ్ళ మీద ఏ కేసులు బుక్ చేస్తారు? మేము ఒక్కటే అడుగుతున్నామండి. రాష్ట్ర ప్రతిష్ట కూడా దిగజారిపోతుంది వీళ్ళ యొక్క వ్యాఖ్యలతో, వీళ్ళ యొక్క వీళ్ళు చేసేటువంటి విచ్చలవిడి పనులతో. రాష్ట్ర ప్రతిష్ట, అమరావతి ప్రతిష్ట మాత్రమే కాదు, రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోతుంది. వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు పెంచి పోషించే దిశగా వీళ్ళ మాటలు, వీళ్ళ వ్యాఖ్యలు, వీళ్ళ చేష్టలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సమాజంలో తిరగటానికి అనర్హులు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచితే ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచండి, లేదంటే జైళ్లలో ఉంచండి, లేదంటే ఈ రాష్ట్రం నుండి తరిమేసే బాధ్యత మాకు అప్పచెప్పండి, మేము తరిమేస్తాము. అంతేగాని మహిళా లోకం తలదించుకునే విధంగా మాట్లాడే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలి. అప్పటి వరకు మేము విశ్రమించము. అది జరగని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష దిగడానికి మేము సిద్ధం.